హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా బీఆర్ఎస్ మొక్క మొలవనివ్వొద్దు అంటూ కూడా తను సూచించారు. యాసిడ్ తో కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. బ్లాక్ మెయిల్ చేసి 100 కోట్లు సంపాదించుకున్నారు అంటూ డ్రగ్స్ కు అలవాటు పడిన వారికి ఓటు వేయాలా అంటూ ప్రశ్నించారు. 12 ఏళ్ల బీజేపీ పాలనలో మోడీ ఏం చేశారు అంటూ అడిగారు. దక్షిణాదిపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది అంటూ కూడా తను తెలిపారు. గల్లీ ఎలక్షన్లతో ప్రధానికి సంబంధం ఏంటి అంటూ ప్రశ్నించారు. మత రాజకీయాలు తప్ప వారికి ఏమీ తెలియదు అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఆలోచించండి, మోసపూరిత మాటలు నమ్మొద్దు, కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండి అంటూ కూడా ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చూద్దాం. రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ మొక్క మొలవనివ్వొద్దని ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆ పార్టీని యాసిడ్ తో కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదని తను తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. గతం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగే ఎన్నికల్లో పట్టణ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ కొనసాగుతుందని తను తెలిపారు. మళ్లీ మోసపూరిత మాటలు చెప్పేవారిని నమ్మొద్దని, 12 ఏళ్లుగా ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. 12 ఏళ్లుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండి తెలంగాణకు చేసిందేమిటి అంటూ ప్రశ్నించారు. 2014లో పాలమూరు సభలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జైలుకు పోతేనే సీఎం అవుతారట కేటీఆర్, హరీష్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. జైలుకెళ్ళొచ్చిన కవిత సీఎం అవుతానని కలలు కంటున్నారు. జిల్లాల సరిహద్దులు మార్చే ప్రసక్తే లేదు. మీడియాతో చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిన్నటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. చివరి రోజు రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో జోరుగా ప్రచారాలు కొనసాగాయి. ఓటుకు 2000 నుంచి 10,000 వరకు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. 11న ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా ఈ నెల 13న కౌంటింగ్ జరగనుంది. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అధికార ప్రతిపక్ష పార్టీలు తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. అగ్రనేతల పర్యటనలు, రోడ్ షోలు, బహిరంగ సభలు, స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం, ఓటర్ల ఇంటింటి ప్రచారం, ఇన్నాళ్లు మార్మోగిన వీధులన్నీ ఇప్పుడు నిశ్శబ్దంగా మారాయి. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్ లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో ఓటర్ల బలం గణనీయంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 2996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మొత్తం 52,43,023 మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 25,62,639గా ఉండగా 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు తెలుస్తుంది. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఈ ఎన్నికల్లో కీలక పరిణామం కనిపిస్తుంది. వీరితో పాటు మరో 640 మంది ఇతర ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,195 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. పురపోరులో రెబల్స్ భయం, ప్రధాన పార్టీలను వణికిస్తున్న తిరుగుబాటు అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో దిగడంతో లెక్కలు తారుమారయ్యినట్టు కనిపిస్తుంది. ఓట్ల చీలికతో మారనున్న సమీకరణాలు. ఇక్కడ చూసుకుంటే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. దుబ్బాక, మెదక్, రామాయంపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తను మాట్లాడుతూ నన్ను చూసి రేవంత్ భయపడుతుండు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. అందుకే మెదక్ జిల్లాలో అడుగు పెట్టలేదు అంటూ కూడా తను తెలిపారు.
కేసీఆర్ పాలనలో స్కీములు, కాంగ్రెస్ పాలనలో స్కామ్లు జరుగుతున్నాయి అంటూ కూడా తను తెలిపారు. బూతులు మాట్లాడే సీఎం కు పోలింగ్ బూతులోనే బుద్ధి చెప్పాలి అన్నారు. 24 గంటలు అని చెప్పి 12 గంటలు కూడా కరెంట్ ఇస్తలేరు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. హరీష్, ముందు నీ మరదలి ప్రశ్నలకు జవాబు చెప్పు అంటూ కూడా ఇక్కడ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తెలిపారు. నేను గిల్లడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు అంటూ కూడా హరీష్ రావుపై వ్యాఖ్యలు చేశారు. పద్ధతి మార్చుకోకపోతే సిద్దిపేట పొలిమేరలు దాటిస్తామంటూ తెలిపారు. హరీష్ రావుకు 610 జీవో ఎందుకు వర్తించదు అంటూ ప్రశ్నించారు. 13 ఏళ్లుగా ఫామ్ హౌస్ లో ఉంటున్న కేసీఆర్ గజ్వేల్ ప్రజలకే కనిపించలేదు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. 6 గ్యారెంటీల బాండ్ పేపర్ ఎక్కడా అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. చొక్కా పట్టుకొని కాంగ్రెస్ నేతలను నిలదీయండి అంటూ కూడా తెలిపారు. కాంగ్రెస్ పార్టీది దండుపాల్యం బ్యాచ్ రాజకీయాలు అంటూ 6 గ్యారెంటీలు అమలు చేయలేక ప్రజలను నట్టెట్ట ముంచారు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం బీఆర్ఎస్ కే వేయండి అంటూ కూడా తను సూచించారు. ఇక్కడ చూసుకుంటే మహిళా సంఘాలకు 1,00,000 కోట్లు ఇస్తామంటూ కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామంటూ కూడా తను సూచించారు. గ్లోబల్ మార్కెట్ లో అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ పడుతుంది అంటూ కూడా తను సూచించారు. ఇక్కడ చూసుకుంటే రాజకీయం ముసుగులో అరాచకాలు జరుగుతున్నాయి అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఎదులాపురం కొత్తగూడెం ప్రచారంలో భాగంగా తను వ్యాఖ్యలు చేశారు. హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తామంటూ కూడా తను తెలిపారు. చెండాలు దందాలు చేస్తే కింద పడుద్ది జాగ్రత్త అంటూ, కారు కూతలు కూస్తే ఉక్కు పాదమే అంటూ కూడా తను వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పేర్లు మార్చి మోసం చేస్తున్నారు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర సంక్షేమ పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోంది అంటూ కూడా తను తెలిపారు. 6 గ్యారెంటీల్లో ఒక్క ఉచిత బస్సు తప్ప మిగతావన్నీ గాలికి పోయాయి అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో బీజేపీకి మెజారిటీ ఖాయం అంటూ కూడా తను తెలిపారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం నిధులే ఆధారం అంటూ కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకుంటే ఈసారి వార్ వన్ సైడే. కరీంనగర్ లో 66 డివిజన్లలో బీజేపీకే 45 స్థానాలు ఖాయం అంటూ కూడా ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఇక్కడ మేయర్ పీఠం ఇస్తే భూ కబ్జాలు, డ్రగ్స్ పై ఉక్కుపాదం అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే లోక్సభలో మాటల యుద్ధం జరిగినట్టు కనిపిస్తుంది. బడ్జెట్ చర్చకు ముందే రాహుల్ కు అవకాశం ఇవ్వాలంటూ పట్టుపట్టారు. లోక్సభలో రోజంతా వాయిదాల పర్వం కొనసాగింది. నరవణి పుస్తకంపై చర్చతోనే మోదీ దూరం అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. లోక్సభ స్పీకర్ పై విపక్షాలు అవిశ్వాసం వ్యక్తం చేశారు. ఓం బిర్లా తొలగింపునకు విపక్షాల సన్నాహం. 100 మంది ఎంపీల సంతకాలతో నోటీసు. తీర్మానంపై నేడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీల సస్పెన్షన్ ను ఉపసంహరించుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు టీఎంసీ విజ్ఞప్తి చేసింది. ఇక్కడ చూసుకుంటే 2 రాష్ట్రాలది ఒకే తీరుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో సిగాచి ప్లాంట్ కు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. తెలంగాణలో ఫ్యూజ్ హెల్త్ కేర్ విస్తరణ జరుగుతుంది. దీంతో పర్యావరణ అనుమతుల ప్రక్రియలో లోపాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ కాలం నాటి B2 అనుమతులతో తెలంగాణలో ఫ్యూజన్ విస్తరణ జరుగుతుంది. ప్రజల ప్రాణాలతో ఔషధ రసాయన కర్మాగారాలు ఆటలాడుతున్నాయి. డిజిటల్ క్రాప్ సర్వేలో వేగం పెంచాలి అంటూ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిజిటల్ క్రాప్ సర్వేలో వేగం పెంచాలి అంటూ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తెలిపారు. మార్చి 15లోగా సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి అంటూ కూడా తను సూచించారు. మొన్న వెనెజులా, రేపు క్యూబా. కమ్యూనిస్టు దేశంపై ట్రంప్ కన్ను పడింది. 67 సంవత్సరాలుగా అక్కడ కమ్యూనిస్టు పాలన కొనసాగుతుంది. ప్రస్తుతం క్యూబాలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ప్రజలకు తగినంత ఆహారం కూడా అక్కడ అందడం లేదు. విద్యుత్ సరఫరాకు తప్పని రేషనింగ్. అమెరికా ఆంక్షలతో అక్కడ చమురు, ఆహార కొరత నెలకొంది. దీంతో అక్కడ ఆర్థిక సంక్షోభం కూడా నెలకొన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే జపాన్ లో టకాయిచి ప్రభంజనం. 3/2 మెజార్టీ. అమెరికా జపాన్ మైత్రి బలోపేతం. జాతీయవాదం వైపు జపాన్ పయనం. ఇక్కడ చూసుకున్నట్టయితే చంద్రుని పైకి మరో అడుగు. చంద్రయాన్ 4 ల్యాండింగ్ సైట్ ను ఖరారు చేసిన ఇస్రో.
దక్షిణ ధ్రువంలోనే అత్యంత క్లిష్టమైన ప్రయోగం జరగనుంది. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చూసుకున్నట్టయితే, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర, ఓటర్లను మభ్యపెట్టే ప్రలోభాలకు ఎర, గడప గడపకు ఇక ఎన్నికల ప్రచారం, ప్రజల భవిష్యత్తు ఏమవునో గ్రహచారం. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.